హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ టాపిక్ వచ్చేసి చేపలు ఎలా క్లీన్ చేసుకోవాలి అన్నది ఈజీ మెథడ్లో అయితే చూపిస్తాను రండి. రాదు అనుకుంటే ఏది రాదు, అన్ని పనులు నేర్చుకోవాలనుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. తెలియని వాళ్ళ కోసం ఈజీగా చూపిస్తున్నాను చూడండి. ఫిష్ క్లీనింగ్ మెథడ్. ముందుగా మన చేపలు రెక్కలు ఉంటాయి కదండి, సైడ్స్, అవన్నీ కూడా ఈజీగా రిమూవ్ చేసుకోవాలి. చూస్తున్నారా, ఇలా ఈజీగా మొత్తం 4 సైడ్స్ కూడా క్లీన్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇలా మధ్య మధ్యలో బూడిద ఉంటుంది కదా, పొయ్యిలో బూడిద, అది అంటించుకోవడం వల్ల మనకి చేయి జారకుండా ఈజీగా చేపనైతే శుభ్రం చేసుకోవడానికి కుదురుతుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో రెండో చేపను కూడా చుట్టూరు ఉన్నాయి కదండి, ఆ రెక్కలను అయితే తొలగించుకోవాలి. సేమ్ అదే మెథడ్లో అప్పుడప్పుడు మధ్య మధ్యలో బూడిదని అంటించుకోవడం వల్ల మనకి చేయి జారదు, చాలా ఈజీగా ఉంటుంది కట్ చేయడానికి. మా పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా పొలుసు ఉంది కదండి, చేప పొలుసుని కత్తిపేటకి ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టాలి. సేమ్ కాదు, ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టి ఆ పొలుసు మొత్తం మనం దానికి గీకితే ఆల్మోస్ట్ అంతా వచ్చేస్తుంది. చూసారా ఎలా పడిపోతుందో, పొలుసు అంతా కూడా వచ్చేస్తుంది మనకి. అలా మొత్తం చేప ఫుల్గా ఉన్నంత లెక్క పొలుసుని అయితే ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో రిమూవ్ చేసేయాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది మొత్తం పొలుసు అంతని. మీకు చెయ్యి జారుతున్నట్టయితే మధ్య మధ్యలో బూడిదని అయితే అంటించుకోవడం వల్ల మనకి చెయ్యి జారకుండా మన పని తొందరగా ఫాస్ట్గా అవుతుంది. చేప క్లీనింగ్ అంటే ఖచ్చితంగా గొరుకు రాయి అయితే కావాలి, లేదంటే కాస్త గొరుగ్గా ఉన్న ప్రదేశంలో అయితే ఇంకో చూస్తున్నారా, ఇలా అయితే మనం మొత్తం పొలుసు అంతా తీసేసుకున్న తర్వాత ఇలా తోముకోవాలి. ఇలా తోముకోవడం వల్ల మనకి ఎక్కడైనా పొలుసు ఉన్నా సరే మొత్తం వచ్చేస్తుంది. ప్లస్ చేప నీచు వాసన కాస్త లేట్ అయినా చాలా క్లీన్గా ఉండడం వల్ల కూర కమ్మగా ఉంటుంది, ఎటువంటి నీసు స్మెల్ రాదు. నెక్స్ట్ మీకు తలకే కావాలి అంటే ఉంచుకోండి తినేవాళ్ళంటే, లేదంటే కనుక తీసేసుకోవచ్చు. ఈ శంకులు ఉన్నాయి కదా, ఇవి రెడ్ కలర్లో ఉన్నాయి, ఇవి కంపల్సరీగా తీసేయాలి, పొరపాటును కూడా ఉంచకూడదు. ఇది తీసి పాడేయాల్సిన వేస్టేజ్, చేదు వచ్చేస్తుంది. ఇది ఏమాత్రం తగిలినా మనం తీయకపోతే కూర మొత్తం చేదు వచ్చేస్తుంది. తల కావాలనుకున్న వాళ్ళు కట్ చేసుకొని మనం కర్రీలో వేసుకోవచ్చు. ఇక్కడ మూతి ఉంది కదా, చేప మూతి, ఇది సగం అయితే కట్ చేసేసుకోండి. ఇలా తీసేసుకోండి. ఇది చిన్న చేప కాబట్టి ఇలా ఉంది. ఇలా తీసేసుకొని మనం ముక్కల కింద కట్ చేసుకోవాలి. హెడ్ వరకు తీసేసుకోవాలి. లోపల ఉన్న వేస్టేజ్ మొత్తం బయటికి లాగేయాలి, మొత్తం అంతా తీసి బయటికి పాడేయాలి. ఇదంతా వేస్టేజే, కింద పడేసిందంతా. అక్కడ పొడగుంది కదండి పొట్టలోని, అదంటే మాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు ఇష్టం అంటే తినేవాళ్ళం కాదు, కాలేజ్ తొక్కితే టప్మని పేలేది. ఆ బుడగ చూసినప్పుడల్లా ఇప్పుడైతే కొంచెం నీచు స్మెల్ వస్తుందని కొత్త తెలిసిన తర్వాత అయితే దాన్ని ముట్టుకోవట్లేదు, కానీ చిన్నప్పుడు అయితే దాన్ని పేల్చడానికి మా అక్క నేను తెగొట్టేసుకునేవాళ్ళం. ఈ చేప ముక్కలు మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో ఇంకా కట్ చేసేసుకోవడమే. లోపల వేస్టేజ్ ఎలాగో తీసి పడేసాం కదా, మిగిలిన ముక్కలు మనం రౌండ్గా కావాలితే రౌండ్గా, పెద్దగా కావాలితే పెద్దగా కట్ చేయొచ్చు. ఈ విధంగా మీకు ఏ సైజులో కావాలితే ఆ సైజులో కట్ చేసేసుకోండి. మీకు సెకండ్ చేప ఉంది కదా, అది కూడా మీకు క్లీనింగ్ ప్రాసెస్ చెప్తాను, బాగా చూడండి. సేమ్ అదే ప్రాసెస్లో మొత్తం శంకులు ఉన్నాయి కదా, తల భాగం తీసేసుకోండి. అటు ఇటు తల భాగం ఫస్ట్ తీసేయాలి. రెక్కలు చూసారా రెడ్ కలర్లో ఉంది, ఆ శంకు మొత్తం తీసేయాలి, ఎందుకంటే చేదు వచ్చేస్తుంది. అది చేప మూతి వరకు కట్ చేసేసుకోండి. హెడ్ అయితే ఆప్షనల్, తలకే ఇష్టపడే వాళ్ళు అయితే తినండి, లేదంటే తలకే కూడా తీసి పడేయచ్చు. కాస్త గట్టిగా పెట్టి లాగితే ఆ శంకులన్నీ బయటకు వచ్చేస్తాయి. అదంతా కొత్త గట్టిగా లాగి తీసి పాడేయండి. ఇలా ముక్కల కింద కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. సేమ్ ఇందాక ప్రాసెస్లోనే ఇది కూడాని లోపల వేస్టేజ్ ఉంటుంది కదా, తల లోపల వేస్టేజ్, పొట్ట లోపల వేస్టేజ్ మొత్తం పూర్తిగా తీసి పడేయండి. ఇలా వేలు పెట్టి లాగితే వచ్చేస్తుంది మొత్తం అంతని. అదంతా తీసి పాడేసి శుభ్రంగానే మనం ఇలాగా కావాలంటే ఇలా అడ్డంగా కోసుకోవచ్చు, అది మీ ఇష్టం. కొంచెం ఫ్రైకి అయితే కంపల్సరీగా ఇలా కోయకూడదు,
ఫ్రైకి అయితే మనం డైరెక్ట్గా ఇలా రౌండ్గా అడ్డంగా పెట్టి గుండ్రంగా కోసుకుంటూ వెళ్ళిపోతామే. తోక అయితే తీసి పాడేయండి. ఆ లాస్ట్ తోక ఉంది కదా, అది తీసేయాలి. అది అసలు యూజ్ చేయము. ఇంతే, ఇలా తీసుకొని కట్ చేసేసుకోవడమే. ఈ ముక్కల్ని శుభ్రంగా వాటర్లో 2-3 సార్లు కడుక్కోవాలి. ఇవి నీసు వాసన రాకుండా ఇంకో ట్రిక్ అయితే చెప్తాను నేను, చూడండి. కాస్త ఉప్పు కళ్ళు, పసుపు వేసి బాగా కలుపుకుంటూ వాటిని ముక్కలు పిసుకుతా శుభ్రంగా కడిగేసుకోవాలి. వాటర్ మార్చుకుంటూ 2-3 సార్లు అయితే కడుక్కోవాలి. ఆ చేపకున్న బ్లడ్ ఇంకా ఏమన్నా చెడు ఏమన్నా ఉంటే అంతా వదిలిపోద్ది. పసుపు ఉప్పు వల్ల మొత్తం జిగురంతా దాని మీద ఉన్న వాసన అంతా పోద్ది. మామూలు వాటర్తో కాదు, కాస్త ఉప్పు కళ్ళు పసుపు యాడ్ చేసి కడగండి. ముక్కలు తలతలా మెరిసిపోతాయి. ఇంకో చూస్తున్నారా, శుభ్రంగా తెల్లగా ఉన్నాయి. ఇప్పుడు మనం కూర వండుకుంటే కమ్మగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.